నమస్తే, వెల్కమ్ టు సస్సీ టీవీ. ప్రమాదంలో హైదరాబాదీలు ఇంకా నిర్లక్ష్యం చేస్తే మరణ మృదంగమే. దేశంలో గాలి కాలుష్య తీవ్రత భారీగా పెరుగుతోంది. ఢిల్లీ అయితే తీవ్రమైన పరిస్థితి ఉంది. అయితే హైదరాబాద్ మెరుగైన పరిస్థితిలో ఏమీ లేదు. ఇక్కడ కూడా గాలి కాలుష్యం క్రమంగా పెరుగుతోంది. ఇలానే లైట్ తీసుకుంటే ఢిల్లీ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గా 69. ఇది మరింత పెరిగితే ప్రమాదమేనని చెబుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ -50 ఉంటే బాగున్నట్లు. 50 నుంచి 100 వరకు ఉంటే మితమైనదిగా భావించవచ్చు. 100 నుండి 200 ఉంటే కాస్త ఇబ్బందే. ఇక 200 నుండి 300 ఉంటే రోగాలు తప్పవు. 300 నుండి 400 ఉంటే తీవ్రమైనదిగా పరిగణిస్తారు. 400 నుండి 500 ఉంటే బతకడమే కష్టం. ప్రస్తుతం హైదరాబాద్ AQ1 69 అంటే గాలి మితంగా ఉంది. దీపావళి సందర్భంగా ఇది పెరిగింది. జూ పార్క్ ప్రాంతంలో AQ1 155 గా ఉంది. ఇక్కడ గాలి నాణ్యత దారుణంగా ఉంది. షిరిడి సాయి నగర్ AQ1 34 గా ఉంది. ఇక్కడ గాలి స్వచ్ఛమైనదిగా ఉంది. హైదరాబాద్ లో వాయు కాలుష్యం 2 ప్రధాన రకాలైన పర్టిక్యులేటర్ మ్యాటర్ కారణమని చెబుతున్నారు. అవి PM10, PM25, PM10 కణాలు సాధారణంగా దుమ్ము, పొగ నుండి వస్తాయి. ఇవి సుమారు 10 మైక్రోమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. ప్రమాదంలో హైదరాబాద్ వాసులు. హైదరాబాద్ ప్రస్తుతం PM10 స్థాయి క్యూబిక్ మీటర్కు 70 మైక్రోగ్రాములుగా ఉంది. M2.5 ఇవి చిన్న కణాలు 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులలోకి లోతుగా చొచ్చుకుపోవడం వలన మరింత హానికరం. హైదరాబాద్ లో PM2.5 స్థాయి క్యూబిక్ మీటర్కు 30 మైక్రోగ్రాములుగా ఉంది. బర్కిలీ ఎర్త్ థంబ్ నియమం ప్రకారం ప్రతి 22 మైక్రోగ్రాముల ప్రతి క్యూబిక్ మీటర్ PM2.5 రోజుకు ఒక సిగరెట్ తాగడానికి సమానం. హైదరాబాద్ లో PM2.5 స్థాయి 30 మైక్రోగ్రాములు ఉన్నందున ఇక్కడ గాలిని పీల్చడం అంటే రోజు 1.4 సిగరెట్లు తాగడం సమానం.